దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము వాక్యములోకి మనం వెళ్దాం. ప్రియులారా, మనము మరి ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు అనేక విధాలుగా అతిశయపడతా ఉంటారు. కొంతమంది అధికారంలో అతిశయపడతా ఉంటారు. కొంతమంది వారి యొక్క మరి జ్ఞానములో అతిశయపడతా ఉంటారు కదా. ఎడ్యుకేటెడ్ పీపుల్ వారికి ఉన్నటువంటి జ్ఞానములో వారు అతిశయపడుతూ, వారికి ఉన్నటువంటి సక్సెస్లో వారు అతిశయపడతా ఉంటారు. వారికి ఉన్నటువంటి ఉద్యోగాలు అతిశయపడతా ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి శక్తి, వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లో వారు అతిశయపడతా ఉంటారు. వ్యాపారులు వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి మరి సౌకర్యాలలో వారు అతిశయపడతా ఉంటారు. తలాంతులు కలిగినటువంటి వ్యక్తి వారి యొక్క తలాంతుల్లో అతిశయపడతా ఉంటారు. కానీ క్రైస్తవులైనటువంటి మనము మన రక్షణలో మనం అతిశయపడాలి. దేంట్లో? మన రక్షణ, మన విశ్వాసములో, మన రక్షణలో మనము అతిశయపడాలి. అందులోనే మనము సంతోషించాలి. అందులోనే మనకు మేలు క్షేమం ఉన్నది అని మనము మర్చిపోకూడదు. బైబిల్ ఏముంటుందంటే, మన రక్షణ ఇది అమూల్యమైన రక్షణ. ఈ రక్షణను మనము దాని వెల మనం తెలుసుకోవాలి. ద ఫెయిత్ దట్ వీ హ్యావ్, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ మామూలు విషయం కాదు. ఆ రక్షణ కొరకు రక్షకుడే లోకానికి వచ్చాడు. ఆ రక్షణ నీకు ఇవ్వడానికి సిలువ మీద ఆయన ఎక్కాడు. ఆ రక్షణ నీకు ఇవ్వడానికి ఆయన వీపు మీద కొరడా దెబ్బలు తీసుకున్నాడు. ఆయన రక్షణ నీకు పరలోకానికి చేర్చడానికి, దేవుని యొక్క బిడ్డగా నిన్ను మార్చడానికి ఎంతో కష్టపడ్డాడు దేవుడు. హల్లెలూయా. ఇది అమూల్యమైన, ప్రశస్తమైన, విలువైనటువంటి రక్షణ. ఇది ఒక్కటి మాత్రమే మీతో వెళ్తుంది. ఈ లోకంలో నుండి పరలోకానికి మీరు వెళ్ళినప్పుడు వేరేదేది కూడా మీతో రాదు. హల్లెలూయా. అందుకే మీ రక్షణలో మీరేం చెయ్యాలి? అతిశయ పడాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, రక్షణ అమూల్యమైనది కనుక రక్షణను మనం కాపాడుకోవాలి. మన విశ్వాసం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మీరు విలువైనటువంటి వస్తువులు ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో మీరు విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, మీరు ఊరికి వెళ్ళాలి, తాళం వేసి వెళ్ళాలి. కానీ మీ హృదయంలో ఉంది డగ. ఎందుకు? ఎవరైనా వచ్చి లోపల దూరుతాడేమో కదా, ఎవరైనా తాళం పగలగొట్టి లోపల వస్తాడేమో అని మీరు భయపడతారు. భయపడి ఏం చేస్తారంటే, దాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలి. ఎక్కడ పెట్టాలి? బ్యాంకులో పెడదామా? బ్యాంక్ డిపాజిట్ లాకర్స్ ఉంటాయి, అందులో పెడేద్దామా? లేదా ఎక్కడైనా దాచి పెడదామా? బియ్యం సంచిలో కొంతమంది పెడతారు కదా, బంగారాన్ని బియ్యం సంచులు ఎవరు దొంగ వస్తే కూడా వాడు అక్కడికి వెళ్ళడేమో అని చెప్పి అందులో పెడతారు. లేదా డబ్బాల్లో, కిచెన్ డబ్బాల్లో పెట్టేస్తారు. నీ సీక్రెట్లన్నీ బయట పెట్టేస్తున్నానా? ఇది కదా. ఓకే. సో ఈ రీతిగా భయము, ఎందుకంటే అవి ఏంటి? మనకు అమూల్యమైనవి, ప్రశస్తమైనవి. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ విషయాలే మనకు అమూల్యంగా ఉంటే రక్షణ ఎంత అమూల్యంగా ఉండాలండి. రక్షణ ఎంతగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ రక్షణ అంటే మన విశ్వాసము, ద ఫెయిత్ దట్ గాడ్ హస్ గివెన్ us. యేసయ్యనందు మనకున్నటువంటి విశ్వాసము, దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము, తన వాక్యమునందు, తన ప్రేమనందు మనం నిలిచి ఉండాలని బైబిల్ మరలా హెచ్చరిస్తూ ఉంది. యువర్ ఫెయిత్ ఇస్ ప్రెషియస్. నీ విశ్వాసము అమూల్యము. 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుని యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి, మావలనే అమూల్యమైన విశ్వాసము పొందినటువంటి మీకు శుభములు. పౌలు ఏమంటున్నాడంటే, పేతురు ఏమంటున్నాడంటే, అక్కడ మా విశ్వాసము అమూల్యమైనవి, ఆ విశ్వాసమును మీరు కూడా పొందుకున్నారు కనుక ఈ అమూల్యమైనటువంటి విశ్వాసమును పొందుకున్నటువంటి మీకు శుభము అని అంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన విశ్వాసం ఎంత ప్రశస్తమైనది. ఈ విశ్వాసము ప్రశస్తమైనది కనుక దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, అమూల్యమైనటువంటి వస్తువులు ఉంటే జనరల్గా ఏం చేస్తారు? ఎవరైనా కొట్టేస్తారు. అవునా? మన ఎంఐజీ కాలనీలో బండి బయట పెడితే కూడా బండి కొట్టేస్తున్నారు కదా. లాకుంటే కూడా లాకు తీసేసి వెళ్ళిపోతున్నారు, బండి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏది దొరికితే
తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఏం చేయాలమ్మా? జాగ్రత్త పడాలి. చాలామంది జాగ్రత్త పడుతూ ఉంటారు, చాలా మంచిది. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మన యొక్క భౌతిక జీవితంలో ఎలా జాగ్రత్త పడతామో ఆత్మీయ విషయాల్లో కూడా మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా బీ కేర్ఫుల్. ఎందుకంటే మనము సేవించేటువంటి దేవుడు, ఆయనకు భయపడాలి మనము. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని అయినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి భయపడాలి. దేవుడు ప్రేమ స్వరూపియే, ప్రేమించే దేవుడే. కానీ తన పిల్లై ఉన్నాం కనుక మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మనకేం చేస్తాడు? శిక్షిస్తాడు కూడా. ఎందుకంటే సన్మార్గములో మనల్ని నడిపించడానికి మనకు ఒక 2 దెబ్బలు కూడా వేస్తాడు. ఎందుకంటే ఆ దెబ్బ పడ్డాక నువ్వు ఏమేం చేస్తావు? ప్రభువా, నాకు బుద్ధి వచ్చింది, నేను వచ్చేస్తాను, నీ మార్గంలో వచ్చేస్తాను అని తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. కనుక ప్రియులారా, మనము మన హృదయాలను, మన జీవితాలను కాపాడుకోవాలి. కొన్ని విషయాలు ఉన్నాయి, మనం కాపాడుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిగా ఈ శరీరం ఉంది చూడండి. ఈ శరీరం పాప శరీరం. ఆదాం పాపం చేసినప్పటి నుండి ఈ శరీరము పాప శరీరముగా మారిపోయింది. దీని యొక్క కోరికలు, దీని వాంఛలు, దీనికి ఉన్నటువంటి మరి అలవాట్లు ఇవన్నీ కూడా పాప కోరికలు ఉన్నాయి. కనుక ఇది ఎప్పుడు కూడా మనకు పోరాటముగా ఉంటుంది. మనము రక్షణ పొందుకున్నాం కానీ శరీరం రక్షణ పొందుకోలేదు. హల్లెలూయా. గమనించారా? శరీరం రక్షించబడలేదండి, మన ఆత్మ రక్షించబడింది. హల్లెలూయా. ఈ శరీరం ఎప్పుడు రక్షించబడుతుంది అంటే మనం మరణించి పరలోకానికి వెళ్ళినప్పుడు, లేదా యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఈ శరీరము మహిమ శరీరంగా మారుతుంది, అక్షయమైనటువంటి శరీరముగా మారబోతూ ఉంది. హల్లెలూయా. నీకున్నటువంటి శరీరం చూసుకొని ఒకసారి మంచిగా, ఇదే ఉండబోతుంది మీకు పర్మనెంట్గా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే శరీరము, ఇదే ఉంటుంది మీకు, ద సేమ్ బాడీ దట్ యు హ్యావ్. కానీ ఈ శరీరము మహిమ శరీరంగా ఉండబోతుంది. హల్లెలూయా. మహిమ శరీరముగా ఆయన ముందు నువ్వు నిలబడిపోతున్నావు. ఈ శరీరానికి అప్పుడు రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు, మరి వైరసెస్ అటాక్ కాదు, కోవిడ్లు ఈ శరీరానికి రాదు, ఎటువంటి మరి రోగాలు దీనికి రావు. ఎందుకంటే దీనికి ఏముంది? ఇది మహిమ శరీరముగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక రక్షణ పొందింది శరీరము కాదు, రక్షణ పొందింది ఏది? మన ఆత్మ రక్షించబడింది. కనుక మన ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా పోరాటం అనేది ఉంటుంది. శరీరం ఏమిటంటే, రే ఏం చేస్తావురా, ఎందుకు ప్రార్థన చేస్తావు, పడుకో హాయిగా, ఎంత చల్లగా ఉంది వెదర్, ఎంత మంచిగా ఉంది అని శరీరం అంటుంది. ఆత్మ ఏమిటంటే, రే లెగురా బాబు, లెగు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, ప్రార్థించు అంటే, అమ్మా లెగాలా, ప్రార్థన చెయ్యాలా, సండే వచ్చేసిందా, మందిరానికి వెళ్ళాలా, అబ్బా కదా. శరీరం ఏమైంది? రక్షణ పొందలేదు. హల్లెలూయా. మన ఆత్మ రక్షించబడింది కనుక ఈ ఆత్మను మనము బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక రెండవది ఏంటంటే, లోకము మన చుట్టూ ఉంది, లోకము మనకు వ్యతిరేకంగా ఉంది, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంది. లోకము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, ఇవన్నీ కూడా మరి దేవుని బిడ్డలకు, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది వ్యతిరేకంగా ఉంది కనుక నువ్వు ఇంకా జాగ్రత్తగా నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. అలా కాపాడుకోవాలని బైబిల్ అంటుంది. మూడవది ఏంటంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆయన ఎవరు? సాతానుడు. ఆ అపవాది తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మృంగుదనా, ఎవరిని పడేద్దామా, ఎవరిని దేవుని దగ్గర నుండి దూరం చేద్దామా అని ఎప్పుడు కూడా తిరుగుతా ఉన్నాడు. నువ్వు వాడి మాట వింటే అంతే, వాడి మాట వింటే వాడు నేను దేవునికి దూరంగా చేస్తాడు, నువ్వు దేవునికి మరి దూరంగా జీవిస్తావు. కనుక జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ఇంకోటి ఏంటంటే, మనము లోకములో ఉంటున్నాం కనుక లోకములో మనకు శ్రమలు ఉంటాయి. శపితమైనటువంటి లోకము. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు లోకాన్ని శపించాడు. దీంట్లో ముళ్ళులు ఉంటాయి, దీంట్లో లోకములో ముళ్ళులు ఇవన్నీ కూడా వస్తాయని దేవుడు శపించాడు. కనుక బైబిల్ ఏముంటుందంటే, లోకము పాపగ్రస్తమైనటువంటి లోకము, శపించబడినటువంటి లోకం. కనుక లోకము ద్వారా మరి శ్రమలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటుంది? అది మన విశ్వాసానికి పరీక్షలు అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి? అందరూ చెప్పండి, మన విశ్వాసాన్ని కాపాడు. మీ పక్కన వారికి చెప్పండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అయ్యా.
చెప్పారా? ఎంత మంచిగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. మీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని భద్రపరచుకోండి, నీ విశ్వాసాన్ని కాపాడుకోండి. సో మొట్టమొదటిగా మీకు 4 సూత్రాలు ఇస్తాను, లేదా 4 ప్రిన్సిపల్స్ ఆన్ హౌ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని భద్రపరచుకోవడానికి 4 కారణాలు ఇస్తాను. అందరూ 4 కారణాలు చెప్పండి. 4 కారణాలు. మొదటి కారణం లేదా మొదటి విధం ఏంటంటే సహవాసము. అందరూ చెప్పండి, సహవాసం, ఫెలోషిప్. ఏ షిప్? ఫెలోషిప్. ఓకే, ఈ ఫెలోషిప్ ద్వారా మనము మన విశ్వాసాన్ని ఏం చేసుకోవచ్చు? కాపాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ పక్కన చూడండి, అందరూ కూడా విశ్వాసులే కదా, అవునా? చుట్టుపక్కల చూడండి, సతీష్ చూడండి విశ్వాసి, ఎక్కడ చూడండి కళ్యాణ్ సిస్టర్ కూడా మంచి విశ్వాసి, సంగీత సిస్టర్ మంచి విశ్వాసి, అందరూ కూడా మంచి మరి దేవునిలో ఉన్నటువంటి వారు. వీరందరి మధ్యలో మనం ఉన్నాం కనుక మనకేముంది ఇప్పుడు? చక్కటి సహవాసం. హల్లెలూయా. ఒకరి విశ్వాసంతో ఒకరు మనం బలపరచుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. రెండవది, దేవునితో మనకేముండాలి? చక్కటి సహవాసం. వీ నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. హల్లెలూయా. సో ప్రియులారా, బైబిల్ ఏముంటుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మరి చూడండి, మా 1 యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి, చక్కటి మాట చూద్దాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము కూడా ఇలా నడవాలి, వెలుగులో నడవాలి. అంటే దేవునిలో చీకటి లేదు, అంటే దేవునిలో పాపము లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము ఎటువంటి కల్మషము లేదు. కనుక ఆయనతో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నువ్వు కూడా ఎలా నడవాలి? ఆయన వలె నడుచుకోవాలి. ఆయన వెలుగులో ఉన్నాడు కనుక నువ్వు కూడా వెలుగులో నడవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధతలో నడవాలి. ఆయన దేవుని యొక్క యేసు ప్రభువు ఆ దేవుని యొక్క అదృశ్య స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. ఆయన వాక్యములో నడుస్తున్నాడు కనుక నువ్వు కూడా వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు ఏమవుతుందంట? మనము అన్యోన్య సహవాసము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మీరు కొన్నిసార్లు ఆకాశం వైపు చూస్తే పక్షులు ఎగురుకుంటూ వెళ్తాయి కదా. ఆ పక్షులు రకరకాల పక్షులు ఎగురుతాయో కలిసి, లేదా ఒకే రకంగా పక్షులు ఎగురుతాయి? ఒకే రకమైనటువంటి పక్షులు, అవునా? బాతులు ఉంటాయి, ఆ సీ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి కొన్నిసార్లు మైగ్రేట్ అవుతూ ఉంటాయి, అనేక దేశాలకు వెళ్ళిపోతాయి. ఒక దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్తాయి. కొన్ని వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ అవి వెళ్తూ ఉంటాయి. చాలా చక్కగా ఒక ఫార్మేషన్లో వెళ్తాయి అంట అది. సో ఏమవుతుందంటే ఒకటి ముందు ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా వెనక, మిగతా పక్షులు వెనక ఉంటాయి. ఆ ముందున్నటువంటి పక్షి దూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. డైరెక్షన్ లాగా అనమాట. గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంటుంది, మీకు మ్యాప్ పెట్టుకొని మీరు వెళ్తారు కదా, అలా ఆ పక్షి మ్యాప్ దానికి ఆల్రెడీ మైండ్లో ఏముంది? GPS దేవుడు దానికి సృజించాడు. హల్లెలూయా. మనిషి సృజించే ముందే పక్షులకు ఏముందమ్మా? దేవుడు దానికి GPS పెట్టేశాడు. అది ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలుసు. నీకు తెలుసా? అది నీకు తెలియదు. మనకు ఎక్కడ వెళ్ళాలంటే ఏం కావాలి? రూట్ మ్యాప్ పెట్టండి, రూట్ కావాలి నాకు అని అంటారు. పక్షులకు రూట్ మ్యాప్ లేదు, ఏమీ లేదు. మనస్సులో దేవుడు దానికి ఏం పెట్టేశాడు? GPS సిస్టమ్ని పెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళాలో వేల కిలోమీటర్లు అది ప్రయాణం చేసి టర్న్స్ తీసుకుంటాయి. ముందు వెళ్తుంది ఒక పక్షి, తర్వాత ఏమైందంటే అది వెనక్కి వచ్చేస్తుంది, ఇంకో పక్షి దాని స్థలంలో తీసుకుంటుంది. అలా కలిసి కట్టుగా అన్నీ కూడా ఒకే రకమైనటువంటి పక్షులు ఏం చేస్తాయి? వెళ్తాయి ముందు కదా. అదే రీతిగా ప్రియులారా, మనము కూడా సహవాసం చేయాలంటే మనకు ఏక మనస్సు కావాలి. ఏం కావాలి? ఏక మనస్సు. వీ నీడ్ టు బి బిలీవర్స్. విశ్వాసులైనటువంటి మనము, విశ్వాసులతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. హల్లెలూయా. సో ఏకంగా మనం ఉండి మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఏమి ఉండాలి? ఒకసారి చదవండి, మరలా వచ్చిన చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన వెలుగులో ఉన్నాడు. ఎవరు వెలుగులో ఉన్నారు? దేవుడు వెలుగులో ఉన్నాడు. బైబిల్ ఏముంటుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. ఆయన మరి చక్కటి లెక్క ద గ్రేట్ లైట్, గొప్ప వెలుగులో ఆయన నివసిస్తున్నాడు. ఆ వెలుగులో నువ్వు వెళ్ళాలంటే నీ సొంత శక్తి ద్వారా, నీ సొంత క్రియల ద్వారా
దానిలోకి నువ్వు అడుగు పెట్టలేవు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడవాలి. హల్లెలూయా. ప్రక్కన వారికి చెప్పండి, వెలుగులో నడవాలి బ్రదర్ అని చెప్పండి. బ్రదర్ అని చెప్పండి, మీరు సిస్టర్ అని చెప్పండి. వెలుగును నడవాలి సిస్టర్ అని చెప్పండి. హల్లెలూయా. దేంట్లో నడవాలమ్మా? వెలుగులో, అంటే సత్యములో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి. వాక్ ఇన్ ద లైట్. ఆయన వెలుగై ఉన్నాడు కనుక వెలుగులో నడవండి. అప్పుడు ఏమవుతుందంట? కనెక్షన్ ఉంటుంది కదా. అప్పుడు మనకు దేవునికి మనకేమవుతుంది? సంబంధం అనేది ఏర్పడుతుంది. ఆయన చూస్తాడు, అరే నా కుమారుడు అతను వెలుగులో నడుస్తున్నాడు, హల్లెలూయా, నాతో నడుస్తున్నాడు, నావాడు ఆయన అని చెప్పి దేవునికి నీకేముంటుంది? సంబంధం. ఆ వెలుగులో నువ్వు నడవాలంటే నీకు ఓ విషయం కావాలి. అదేంటంటే 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనము. అందరూ చదువుదాం. మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక, నీతిమంతుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి, ఆయనకు తెలుసు ఏం చెయ్యాలో. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా, సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? దేవునికి నీకు, నువ్వు కూడా వెలుగులో ఉంటావు. ఆయన వెలుగై ఉన్నాడు కొడుక, నువ్వు కూడా వెలుగులోకి వచ్చేసావు. ఎట్లా? సమస్త దుర్నీతి ఏమైంది? ఆయన రక్తము ద్వారా కడగబడ్డది. హల్లెలూయా. ఈరోజు ప్రతి దుర్నీతి, ప్రతి పాపము, ప్రతి విధమైనటువంటి కల్మషాన్ని కడిగి శుద్ధి చేసేటువంటి విషయం ఒక్కటే ఉంది. అదేంటిది? యేసు ప్రభుల వారి యొక్క రక్తము. హల్లెలూయా. అమూల్యమైన ప్రశస్తమైన రక్తము ద్వారా నువ్వు కడగబడి శుద్ధీకరించబడి వెలుగు బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు కనుక నువ్వు డైరెక్ట్గా నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వు కూడా ఏమై ఉన్నావు? ఇప్పుడు ఏమై ఉన్నావు నువ్వు? భయపడకండి, చెప్పండి, నేను కూడా వెలుగై ఉన్నాను. వెలుగు వెలుగు ఏమవుతుంది? ఇప్పుడు కనెక్షన్ అనేది ఏర్పడతా ఉంది. హల్లెలూయా. కనుక నేను కూడా ఏం చేయొచ్చు? ఆయన సన్నిధికి రావచ్చు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక నేను ఆయన రక్తము చేత కడగబడినటువంటి కుమారుడై ఉన్నాను కనుక నాలో కూడా దేవుని యొక్క వెలుగు ఉంది కనుక దేవునికి నాకు ఏముంది? ఇప్పుడు సత్సంబంధం అనేది ఏర్పడతా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు పరిశుద్ధ రక్తం మనకు కావాలి. ఏం కావాలి? యేసు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన రక్తము. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా ప్రతి పాపము, ప్రతి కల్మషము, ప్రతి విషయమును దేవుడు కడిగి శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహవాసం అనేది మనకు కావాలి. చలికాలంలో మనం ఏం చూస్తామంటే, BHలో చాలా చలి ఉండేదండి. ఎంతమంది BHలో ఉండేవాళ్ళు ఇంతకుముందు? చాలామంది BHలో ఉండేవాళ్ళం. మన తల్లిదండ్రులు BHL ఎంప్లాయీస్గా ఉండేవారు, లేక BHలో పనిచేస్తూ ఉండేవారు కనుక ఆ సమయంలో BHL క్వార్టర్స్లో మేము ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు BHLలో ఉన్నటువంటి చలి మామూలు చలి కాదు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చాలా చెట్లు ఉంటాయి, చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంటే దానికి టెంపరేచర్ అట్లీస్ట్ ఒక 5 degrees అన్నా తక్కువ ఉంటుంది. చలికాలంలో బయటికి వెళ్ళలేవు, అంతా కూడా తలుపులు వేసుకోవాలి, క్లోజ్ అయి ఉండాలి. అట్లీస్ట్ 3 degreesకి వెళ్ళిపోద్ది. తెలుసా మీకు ఆ విషయం? చలికాలంలో BHLలో 3 degreesలకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అలాంటి చలిలో పొద్దునే లెగాలంటే కుదరదు. మేము ఏం చేసామంటే తలుపులు అంతా వేసేసుకొని ఈ కిటికీల సందుల్లో నుండి కూడా గాలి వస్తుందేమో అని చెప్పి కిటికీలకు కూడా ఏం చేసేవాళ్ళం? ఆ బెడ్షీట్లు అవి పెట్టేసి వేసేవాళ్ళం. ఏ గాలి కూడా లోపలికి రాకూడదు, చల్లగా ఉండకూడదు. పిల్లలందరూ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు కనుక ఆ రీతిగా భద్రపరుచుకునే వాళ్ళము, కాపాడుకునే వాళ్ళము. హల్లెలూయా. సో ప్రియులారా, ఈ యొక్క చలిని మనము ఎదుర్కోవాలంటే లోకం అలాంటిది. లోకం అంటే ఇట్ ఈస్ అ కోల్డ్ ప్లేస్, ఒక చల్లటి ప్రదేశము లోకము. అంటే లోకములో నువ్వు ప్రయాణిస్తూ ఉండగా లోకాన్ని చూసి నువ్వు చల్లబడిపోతావు. లోకాన్ని చూసి, లోక శ్రమల్ని చూసి, కష్టాలు చూసి, పరిస్థితులు చూసి నీ ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? కోల్డ్గా మారిపోతుంది, చల్లబడిపోతావు అన్నమాట. కానీ దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఆయన కోసం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా
మండుతూ ఉండాలి. హల్లెలూయా. యు మస్ట్ బీ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కోసం ఎల్లప్పుడూ మండుతున్నటువంటి మరి అగ్ని వలె మనము ఉండాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. కనుక ప్రియులారా, నువ్వు మండుతూ ఉండాలంటే నీకేం కావాలి? సహవాసము కావాలి. అందరూ చెప్పండి, సహవాసము కావాలి. వీ నీడ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. అందుకే మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి, మోకరించి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఉండండి ప్రతిరోజు. డూ నాట్ మిస్ యువర్ టైమ్ ఆఫ్ ప్రేయర్. నీ ప్రార్థనా సమయాన్ని విడిచిపెట్టకండి, మరిచిపోకండి. ఏ టైం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఉదయకాలం 5:30కు ప్రార్థన చేస్తున్నావా, మధ్యాహ్నం 1 గంట ప్రార్థన చేస్తున్నావా, లేదా సాయంకాలం ప్రార్థన చేస్తున్నావా, ఏ టైం నీకు వీలుందో ఆ టైంని మాత్రం పాటించండి. ఆ సమయానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడండి. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేయండి. బికాస్ దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ హెల్ప్. దేవుడు నీకు సహాయము చేసేటువంటి సమయం అది. దేవుడిని యొక్క మొరను వినేటువంటి సమయం, దేవుడి నీ విశ్వాసాన్ని గమనించేటువంటి సమయమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ప్రియులారా, విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? సహవాసము కలిగి ఉండాలి. రెండవది ఏంటి? లెట్స్ గో టు ద సెకండ్ థింగ్. రెండవది ఏంటంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పౌలు ఫిలిప్పీలకి రాసినటువంటి ఒక పత్రిక రాశాడు. నూతన నిబంధనలో ఫిలిప్పీ పత్రికకు ఒక పేరుంది. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద బుక్ ఆఫ్ జాయ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఆనంద పత్రికను కూడా అంటారు. దాన్ని ఏమంటారు? ఆనంద పత్రిక. ఇట్ ఈస్ ద ఎపిసిల్ ఆఫ్ జాయ్. ఎందుకంటే పౌలు గారు ఎక్కడి నుంచి రాశారంటే చెరసాల నుంచి రాస్తున్నాడు ఆయన. చెరసాల నుండి రాస్తూ సంఖ్యలతో ఉన్నాడు పౌలు. అయినా సరే ఆయన ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ ప్రియులారా, ఇది నువ్వు చెయ్యాలి, నువ్వు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఆనందించాలి. మరి చూడండి అమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు పౌలు. చెరసాల్లో ఉన్నా సరే సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మరి ఫిలిప్పీ 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా అంటున్నాడు, ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువదొకియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. తర్వాత 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, మరలా చెప్తా ఉన్నాను, ఏంటి? ఆనందించుడి. హల్లెలూయా. ప్రియులారా, ఆనందం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సంతోషం అనేది చాలా ప్రాముఖ్యము జీవితంలో. ఆనందము సంతోషము మనకు కావాలి. ఆ ఆనందము సంతోషం అనేది దేవుని యొక్క సన్నిధిలో ఉంది. కనుక విశ్వాసులుగా నువ్వు నేను మన హృదయాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. మన హృదయాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని మనం ఏం చెయ్యాలి? కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ ద జాయ్ యాజ్ బిలీవర్స్. విశ్వాసులుగా మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, ఎలాంటి ఆనందం ఇచ్చాడో తెలుసా దేవుడు నీకు? అది లోకానికి అర్థం కానటువంటి ఆనందం. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ హృదయంలో నెమ్మది, సమాధానము దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నా సరే నీ హృదయము నెమ్మదిగా ఉంటుంది, నీ హృదయము సంతోషంగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే నీ హృదయంలో నువ్వు స్థిరంగా ఉంటావు, కదలకుండా నువ్వు స్థిరంగా ఉంటావు అని బైబిల్ సెలవిస్తోంది. 126 చూడండి, 26. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా ఏముంది? నవ్వున్నది. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉంది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము సంతోషంగా ఉండాలి, ఆనందగానముతో మనము
నిండి ఉండాలి. నోటు నిండా సంతోషము మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులారా గమనించండి, మీ ఆనందాన్ని తొలగించడానికి, మీ ఆనందాన్ని తీసివేయడానికి మరి అపవాది ఎప్పుడు కూడా ప్రయాసపడతా ఉన్నాడు. అపవాది ఎప్పుడు కూడా మీ నెమ్మదిని తొలగించడానికి, నీకు మరి దుర్ధనము రావాలి అని అపవాది ఎప్పుడు కూడా ప్రయాసపడుతున్నాడు. కనుక ప్రియులారా బైబిల్ ఏమంటుందంటే మనము ఆనందంతో మనము జీవించాలి, సంతోషముతో మనము జీవించాలి. ఈ ఆనందాన్ని మనము భద్రపరచుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా ఈ ఆనందాన్ని మరి సంతోషాన్ని భద్రపరచుకోకపోతే మనం ఏం చేస్తామంటే సంతోషం కొరకు, ఆనందం కొరకు వేరే ఎక్కడో మనం వెళ్తాం. అదే తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి పని అదే. ఆయన దేవుడిచ్చినటువంటి, తన తండ్రి ఇచ్చినటువంటి ఆనందంలో ఆయన ఉండకుండా ఆయన ఎక్కడో ఆనందం ఉందని తిరగడానికి వెళ్ళాడు. హల్లెలూయా. చివరిగా తన తండ్రి దగ్గరికి మరలా తిరిగి వచ్చాడు. తండ్రి, మరి నీ కుమారుడిగా మరలా నన్ను చేర్చుకో అని మరి తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు. ఎవరు? తప్పిపోయినటువంటి కుమారుడు. పిల్లారా మన ఆనందము చాలా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆనందాన్ని భద్రపరుచుకుంటూ కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది కోరిక ఏంటంటే మనము ఎప్పుడు కూడా కష్టాల వైపు చూస్తూ మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే కష్టాల వైపు నువ్వు చూడడం కాదు, నువ్వు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. లుక్ టు గాడ్. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు నీ కోసం ఏం చేయగలడో, నేను ఎలా బలపరచగలడో, ఎలా నీ యొక్క శ్రమల్లో నుండి నేను బయటికి రప్పించగలడో దాని వైపు నువ్వు చూడు. నీ కష్టాల వైపు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు కృంగిపోతావు, నువ్వు నిరుత్సాహ పడిపోతావు. హల్లెలూయా. కనుక కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నా దేవుడు గొప్పవాడని నేను ప్రకటిస్తావు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు బయటికి నన్ను రప్పిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు ధైర్యంగా ఏం చేయాలమ్మా ప్రియులారా? మీరు ధైర్యంగా ప్రకటించాలి. హల్లెలూయా. ఎందుకంటే హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో దేవునికి వాక్యం ఉంటే, నీ హృదయంలో బలపరిచేటువంటి మాటలు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? అదే మాటలు బయటికి తీసుకొస్తావు. హల్లెలూయా. సో ప్రియులారా ధైర్యంగా మనం ప్రకటించాలి. నెహెమ్యా ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీలు అందరూ కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటే నెహెమ్యా అంటున్నాడు, కన్నీరు కార్చకండి అమ్మా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో మరి నెహెమ్యా ఇశ్రాయేలీయులు కూడా మరి ఎంతో కన్నీరుతో మొరపెడుతూ ఉన్నప్పుడు మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి. పదండి క్రొవ్విన మాంసమును భక్షించండి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఇంకా మీరు దుఃఖపడకుడి, మీరు దుఃఖపడకండి. యెహోవాయందు ఆనందించుట వలన, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అందరూ చెప్పండి, యెహోవా వలన ఆనందించడము ద్వారా నేను బలమును పొందుకుంటాను. బలం ఎంతమందికి కావాలి? మనకందరికీ బలం కావాలి. బలహీన పడిపోతూ ఉంటాం. బలము కావాలంటే బైబిల్ ఏముంటుంది? యెహోవా యందు ఆనందించు, కీర్తనలు పాడు, సంతోషించు, ఆయన నామాన్ని స్తుతించు, ఆయన నామాన్ని మయంపరచు. అలా చేసినప్పుడు యెహోవా యందు నువ్వు ఆనందించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? నీ బలమును నూతన పరుస్తాడు. హల్లెలూయా. నూతన బలము, నూతన శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. కనుక ప్రియులారా, ఒకవేళ నువ్వు ప్రభువునందు ఆనందించకపోతే నువ్వేమైపోతావు? బలహీన పడిపోతావు. బలహీన పడడము దేవునికి చిత్తము కాదు. యూ నీడ్ టు బి స్ట్రాంగ్. కనుక నువ్వు ప్రభువుని స్తుతించాలి. ఎలా ప్రభువుని స్తుతిస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎలా మనల్ని మనము కాపాడుకోవాలి, మన విశ్వాసంని ఎలా బలపరచుకోవాలి, మనం కృంగిపోకుండా ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక మీరు టైం పాస్ చేయకుండా, మన భాషలో ఏంటండి, దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక మీరు టైం పాస్ చేయకుండా, సమయాన్ని, టైం నువ్వు ఏం చెయ్యాలి? పాస్ చేయకూడదు. టైంని ఏం చెయ్యాలి? సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. సమయాన్ని అంటే నువ్వు సమయాన్ని జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు మీ ఇంట్లో మరి
ఏదైనా వస్తువు తక్కువగా ఉంటే, కొదువుగా ఉంటే, డబ్బులు మీ దగ్గర లేదనుకోండి, మీరేం చేస్తారు? ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు. సమయం మనకి ఎక్కువగా లేదు. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషికి కొంత టైమే ఇచ్చాడు. ఆ టైం మనకు తక్కువగా ఉంది కనుక ఈ టైంని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా వాడుకుంటూ హౌ కెన్ దిస్ బి ఎ బ్లెస్సింగ్, ఈ సమయాన్ని నేను ఏ రీతిగా మరి జాగ్రత్తగా వాడచ్చు, ఎవరికి నేను ఫోన్ చేసి బలపరచవచ్చు, ఎవరికి నేను మరి ఎవరితో మాట్లాడి నేను దేవుని విషయాలు వారితో చెప్పచ్చు, లేదా నేను దేవునికి వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి, ఒకరిని బలపరచాలి, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలి అని నువ్వు జాగ్రత్తగా నీ సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. డూ నాట్ వేస్ట్ యువర్ టైం. హల్లెలూయా. అందుకే పౌలు యొక్క హెచ్చరిక, అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు ఏమనుకుంటారంటే వాళ్ళు టైం అంతా ఉంది అనుకుంటారు, మనకు టైము తక్కువ. హల్లెలూయా. అందుకే ఈ టైంని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏమైపోతూ ఉంటారు? మద్యముతో మత్తులై ఉంటారు. ఎందుకంటే మత్తుగా ఉంటే కష్టాలంతా కూడా ఆ మత్తులో మర్చిపోతాం అనుకుంటారు కదా. కానీ దాంతో చాలా శ్రమలు, చాలా కష్టాలు వస్తాయి, ఇంకా రివర్స్ కష్టాలు వస్తాయని మాకు తెలియదు కదా. లివర్ డిసీజెస్ అన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి. కనుక మద్యముతో మత్తులై మనము ఉండకండి అని బైబిలు సెలవిస్తూ ఉంది. మద్యము కంటే ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయం ఉంది. హల్లెలూయా. మద్యము కంటే మరి చక్కటి విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వచ్చినప్పుడు నీవు బలపరచబడతావు. మద్యము కంటే శ్రేష్టమైనడు మన దేవుడు, తన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకా చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అందులో ఏముంది? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూరులై ఉండుడి. అయితే మద్యము ఒకవైపు చూస్తే ఇది దేవునికి, ఆత్మ మరొక వైపు ఉంది. ఆత్మపూర్ణులై ఉండండి. ఎలా ఆత్మపూర్ణులై ఉంటారు? చదవండి. ఒకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ, కీర్తనలు పాడుతూ, సంతోషముతో, సంగీతముతో, ఆత్మ పాటలు పాడుతూ, హెచ్చించుచు హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. నీ హృదయములో నువ్వు ఏం చెయ్యాలి? ప్రభువును స్తుతించాలి, పాటలు పాడి దేవుణ్ణి మయంపరచాలి. హల్లెలూయా. అన్నా నేను పాడితే ఏమొస్తాయి? ఎవరు కూడా ఉండరు ఇంట్లో, అందరూ కూడా పారిపోతారన్న. పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళి పాటలు పాడుకో కదా. సో ప్రియులారా, పాటలు పాడి ప్రభువును మనం స్తుతించాలి. ఎందుకంటే మన నోరు దేవుని మహిమ కొరకు ఏర్పరచబడింది. ఈ దేవుని మహిమ కొరకు ఏర్పరచబడినటువంటి నోటి ద్వారా మనం దేవుని స్తుతించి మయంపరచాలి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మూడో విషయానికి మనం వద్దాం. విశ్వాసులుగా మనము మూడో విషయం ఎలా భద్రపరచుకోవాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. ఫిలిప్పీ 3వ అధ్యాయము 1వ వచనం చూడండమ్మా. ఫిలిప్పీ 3:1. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయం అది మీకు క్షేమకరము. మన క్షేమము దేంట్లో ఉందంటే అదే విషయాలు మీకు రాస్తూ ఉన్నాను. ఆ వాక్యమును చదవడము ద్వారా, రాసేటువంటి వాక్యము ద్వారా నువ్వు క్షేమంగా ఉంటావు కనుక ఈ విషయాన్ని నేను ఏం చేస్తున్నాను? మరలా నీకు రాస్తూ ఉన్నానని పౌలు అంటాడు. కనుక ప్రియులారా, పౌలు రాసినటువంటి వచ్చిన మాటలన్నీ కూడా దేవుని వాక్యమై ఉన్నది. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు భద్రత దేవుడు ఇస్తా ఉన్నాడు. వాక్యము మనకు భద్రత ఇస్తుంది. ఎందుకో తెలుసా? పాపాన్ని వాక్యము ఏం చేస్తుంది? బయట పెడుతుంది. వాక్యము మనలను శోధనలు ఎదుర్కోవడానికి సహాయము చేస్తుంది. వాక్యము ద్వారా మనము శత్రువు యొక్క మరి అగ్ని బాణములను మనం ఏం చేయగలము? ఆర్పివేయగలము. వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయ జ్ఞానములోను, మరి దేవుని యొక్క జ్ఞానములోను, మెచ్యూరిటీలోను దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక వాక్యము బలమైనది, మనకందరికీ తెలుసు. వాక్యములో మనము నేర్చుకోవాలి, వాక్యములో మనము వెళ్ళాలి. వాక్యము తెలిసినటువంటి వారందరూ కూడా మరి
వారు బలపరచబడినటువంటి వారై ఉన్నారు అని మనకు తెలుస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే వాక్యముతో పాటు మనకేం కావాలి? ప్రార్థన కావాలి. ఏం కావాలమ్మా? ప్రార్థన కావాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర వింటాడు, ఆలకిస్తాడు, ఎలాగైనా మనకు జవాబును దేవుడు ఇస్తాడు. ఒక అమ్మాయి ఇంట్లో ఉంటూ తన మమ్మీకి ఫోన్ చేసింది. మమ్మీ ఉద్యోగం చేస్తుంది అనమాట. మమ్మీ ఉద్యోగం చేస్తున్నప్పుడు, మమ్మీ నాకు జ్వరం చాలా వచ్చింది మమ్మీ, జ్వరంలో ఉన్న తొందరగా ఇంటికి వచ్చేసాయి, మెడిసిన్ కూడా నా దగ్గర లేదు, ఏ ట్యాబ్లెట్ కూడా లేదు మమ్మీ, వస్తూ ట్యాబ్లెట్ తీసుకొని రా మమ్మీ అని చెప్పింది అనమాట. వాళ్ళ మమ్మీ గబగబా ఏం చేసిందంటే పర్మిషన్ తీసుకొని మరి మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడికల్ షాప్ నుండి కారులో వెళ్ళిందనమాట. సో వర్షం పడతా ఉన్నప్పుడు కారు తీసుకొని మరి గబగబా ఇంటికి వస్తూ ఉంది. ఇంటికి వచ్చి మెడికల్ షాప్ దగ్గర ఆగింది. వర్షం ఉంది కాబట్టి కారు ఓపెన్ చేసి మరి కారు డోర్ వేసి లోపలికి వెళ్ళిపోయి తొందరగా ఆ యొక్క మెడిసిన్ కొనుక్కుంది. జ్వరానికి తీసుకున్న మెడిసిన్ తీసుకొని మరి బయటకు వచ్చినప్పుడు ఆమె గుర్తించింది ఏంటంటే కారు తాళాలు కారులోనే వదిలేసింది, కారు డోర్ ఏమైపోయింది? వేసేసింది. ఇప్పుడు ఏం చేయాలి కదా? వర్షము ఓ పక్కన, ఇంటికి వెళ్ళాలి, కుమార్తె అనారోగ్యంగా ఉంది, కారు తాళాలు లోపలే ఉండిపోయాయి. బయటికి కారు తాళాలు తీయడానికి ఏం చేయాలో తెలియకుండా మరలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, కారు తాళాలు కారు డోర్ మూసేసినాను, ఆ తాళాలు లోపలే ఉండిపోయింది, ఏమైనా సహాయం చేయగలరా అంటే వాళ్ళకి ఏమీ తెలీదు. మాకు ఏం చేయడం తెలియదమ్మా, ట్రై చేయండి, ఏదో ఒక కీ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి అని వాళ్ళంటే ఆమె ఏదో ఒకటి తీసుకుందనమాట. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఇనుప రాడ్ తీసుకొని దాన్ని పెట్టి ఇలా చేస్తా ఉంది, ప్రార్థన చేస్తుంది. అప్పుడు ప్రభువా సహాయం చేయండి అయ్యా, నా కుమార్తె అనారోగ్యంగా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి, ప్రభువా నాకు సహాయం చేయి, నేను తండ్రి మరి ఎలాగైనా సరే ఈ కారు డోర్ ఓపెన్ అవ్వాలి, ప్రభువా సహాయం చేయంటే అక్కడి నుండి మరి ఒక అతను వస్తున్నాడు, పెద్ద గడ్డం ఉంది, చూస్తే ఒక రౌడీ వాళ్ళగా ఉన్నాడు అనమాట. వస్తూ ఉంటే ఆమె అడిగింది, అయ్యా మీరు ఈ కారును ఓపెన్ చేయగలరా అంటే ఆయన అన్నాడు, సరే అమ్మా ఓపెన్ చేస్తాను చెప్పి పక్క తప్పుకో అన్నాడు. అంటే రౌడీలు ఎలా మాట్లాడతారు, అలా స్టైల్లో మాట్లాడు, తప్పుకోమ్మా నేను చేస్తాను అని చెప్పి జరిగి తీసుకున్నాడు అనమాట. ఆమె దగ్గర ఉంది చిన్న ఇనుప రాడ్ ఉందన్నమాట. తీసుకొని దాంట్లో పెట్టి అలా ఇలా అని టక్కన ఓపెన్ చేశాడు. దీన్ని కారును ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు ఆమెన్నది, అయ్యా థ్యాంక్ యూ సో మచ్, మీరు దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారయ్యా అంటే, ఏమో నేను దేవుడిని కాదు, ఏం కాదు, నేను దొంగని, నేను కారుని దొంగతనాలు చేసేవాడిని. ఏమంటే వీడు, నేను కారుని దొంగతనాలు చేసేవాడిని కనుక తీసుకొని వెళ్ళమ్మా అంటే ఆమె దేవుని వైపు చూస్తుందమ్మా. ప్రభువా నీకు స్తోత్రం, ఎందుకంటే ప్రొఫెషనల్ని పంపించావు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక దొంగనే, ప్రొఫెషనల్ దొంగ ఎవరైతే కార్లను ఓపెన్ చేయగలడో వాడినే దేవుడు ఏం చేశాడు, అక్కడ పంపించాడు. చూసారా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. నువ్వు అనుకున్న రీతిగా దేవుడు జవాబిస్తాడు. నువ్వు అనుకో ఈ రీతిగా దేవుడు జవాబిస్తాడని మనం అనుకుంటాం, మరి దేవుడు ఆశ్చర్యంగా అద్భుతంగా నీకు డిఫరెంట్గా దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. సో నేను కూడా గమనించాను అదేంటంటే, ప్రార్థించినప్పుడు నేనేమనుకుంటున్నానంటే దేవుడు స్వస్థపరుస్తాడేమో అని. దేవుడు ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి పంపించాడు. డాక్టరే మరి ఆ రోగానికి మందును ఇచ్చాడు. ఆ మందు ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు, స్వస్థనిచ్చాడు. హల్లెలూయా. సో సమ్ టైమ్స్ గాడ్ డస్ డిఫరెంట్లీ. దేవుడు మనకు తెలియనటువంటి విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరో వచ్చి మరి మాట్లాడడం, ఎవరో వచ్చి ఆ విషయాన్ని గురించి చెప్పడం, నీకు ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని సమాధానం ఆ వ్యక్తి ద్వారా రావడం, అలా అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వేం చేయాలంటే నువ్వు కేవలం దేవునికి మొరపెట్టాలి. ఆయన ఎలా చేస్తున్నాడో, ఎలా జవాబిస్తున్నాడో నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, కనుక దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు కనుక నిన్ను నీవు భద్రపరచుకోవాలంటే నీకు వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. ఓకే, నాలుగవది, నిన్ను నీవు భద్రపరచుకోవాలంటే నీవు జాగ్రత్త పడాలి. ఎందుకంటే డూప్లికేట్లు చాలా ఉన్నాయి.
డూప్లికేట్ వాక్యం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర చూద్దాం డబ్బులు ఏమైనా ఉన్నాయా అని. చూడండి, ఇదేంటిది? ఒక 500 రూపీ నోట్. ఓకే, ఈ నోటు ఎవరో నాకు ఇస్తే నేను ఏం చేస్తాను? 500 ఓకే పెట్టుకుంటాను. ఓకే, సో ఈ నోటు ఒకవేళ డూప్లికేట్ అంటే నాకు తెలీదు. ఓకే, జాలీ నోట్ అంటే నేను గుర్తుపట్టలేను. ఎందుకు? అంత ఎక్కువగా నేను గమనించలేదు. ఎవరు ఇచ్చారు, నేను తీసుకున్నాను కనుక. ఓకే, నేను తీసుకెళ్ళి షాప్లో ఇస్తే లేదా బ్యాంకులో ఇచ్చాను అనుకోండి, క్యాషియర్ ఉంటాడు అక్కడ. క్యాషియర్ చూస్తాడు, బొమ్మను చూస్తాడు, గాంధీ నవ్వుతున్నాడా లేదా అని చూస్తాడు. గాంధీ నవ్వుతున్నాడు, ఓకే అంటాడు. ఓకే, ఇక్కడ లైన్ ఉందా లేదా అని చూస్తాడు. లైన్ ఉంది, కరెక్ట్. ఇక్కడ గాంధీ గారు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ వేరే సైడ్లో ఉన్నారా లేదా చూస్తాడు ఆయన. ఓకే, వెరీ గుడ్ అంటాడు. అన్నీ కూడా గమనించి ఒక చిన్న లైన్ మిస్సింగ్ అంటే ఏమంటాడు? అరే ఇది చల్లదని చెప్పేస్తాడు. ఎందుకు? అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి వ్యక్తికి ఏం తెలుసు? ఒరిజినల్ ఏంటో ఆయనకి తెలుసు కదా. ఒరిజినల్ తెలిస్తే నీవేం చేస్తావు? డూప్లికేట్ని వెంటనే నువ్వు గుర్తుపెట్టేస్తావు కదా. వాళ్ళు ఎన్నో లక్షల నోట్లు కౌంట్ చేస్తూ ఉంటారు కనుక నోట్ ఇలా టచ్ చేస్తేనే వాళ్ళకి గుర్తొచ్చేస్తాయి. ఏంటి ఇది డూప్లికేటు అని చెప్పేస్తారు వాళ్ళు. హల్లెలూయా. సో అదే రీతిగా ప్రియులారా, వాక్యమును నువ్వు బాగా తెలిసినట్లయితే డూప్లికేట్ వాక్యం చెప్పేవారిని నువ్వు ఏం చేస్తావు? ఈజీగా గుర్తుపట్టేస్తావు. హల్లెలూయా. సో చాలామంది ఉన్నారు డూప్లికేట్ వాక్యం చెప్పేవారు. హల్లెలూయా. అంటే వారిని ఎలా గుర్తుపడతాం? బైబిల్ హెచ్చరిస్తూ ఉంది, మరి అంత్య దినాల్లో మరి ఇటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు కదా. సో ఈ రోజుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాట్సాప్లో మరి వచ్చేటువంటి మెసేజెస్లో లింక్లు వచ్చేస్తాయి. క్లిక్ దిస్ లింక్ యూ విల్ గెట్ 5,000 రూపీస్. ఆహా, ఓహో 5,000 రూపీస్ అని క్లిక్ కొట్టావనుకో, నీ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ₹1 లేకుండా ఖాళీ అయిపోద్ది కదా. ఎందుకు? మోసం చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు కదా. నువ్వు మోసపడిపోతావు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు ఏమైపోతావు? మోసపడిపోతావు. నీ దగ్గర డబ్బులంతా కూడా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అలాగే మోసం చేసేటువంటి బోధలు కూడా చాలా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే నీకేమై ఉండాలి? వాక్యమును నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒరిజినల్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఒరిజినల్ తెలుసుకున్నట్లయితే డూప్లికేట్ నువ్వు ఈజీగా తెలుసుకుంటావు. సో ప్రియులారా, నిన్ను నీవు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే వాక్యమును జాగ్రత్తగా తెలుసుకొని ఒరిజినల్ ఏంటో, నిజమైనటువంటి వాక్యం ఏంటో, అబద్ధ బోధకులు చెప్పేటువంటి అబద్ధ బోధ ఏంటో నువ్వు గుర్తుపట్టాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అబద్ధ బోధకులు ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితము వేరేగా ఉంటుంది. వాళ్ళు బోధించేది ఒకటి, జీవించే విధానము వేరేది. పాపంలో జీవిస్తూ ఉంటారు, బోధ మాత్రం చేస్తూ ఉంటారు. అది తప్పు. దెర్ ఈజ్ నో బ్యాలెన్స్ అనమాట. అక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు బోధిస్తూ ఉన్నట్లయితే అది నువ్వేం చేయాలి? పాటించాలి. ఇఫ్ యు ఆర్ ప్రీచింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. నువ్వు బోధించేది ఒకటి, నువ్వు పాటించేది ఇంకోటి అంటే నీ బోధ సరైంది కాదు కదా. నువ్వు బోధించేటువంటి వాటిని నువ్వు ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి బోధకుడై ఉంటావు. హల్లెలూయా. సో ఒక బోధకుడు పాపంలో జీవిస్తూ బోధిస్తూ ఉన్నట్లయితే వాడు నిజమైనటువంటి బోధకుడు కాడు. ఒకడు స్వార్థం కోసం బోధిస్తూ ఉన్నట్లయితే, వారి సొంత ఖ్యాతి కోసం వారు ప్రాకులాడుతూ వాడు గొప్పవాడైపోవాలని ఆశపడుతూ వాడు బోధిస్తున్నాడంటే వాడు నిజమైన బోధకుడు కాడు కదా. సో ఈ రీతిగా మనం ఏదైతే వింటున్నామో, ఏ బోధ అయితే వింటున్నామో, ఎందుకంటే యూట్యూబ్ చాలా వచ్చేసింది, రకరకాల బోధలు ఉంటున్నాయి. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఏమైపోయారు? మీడియాకి వెళ్ళిపోయారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీడియాలోకి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్కరికి మరి ఫేస్బుక్, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ. సో ఎంతమంది ఉన్నారంటే ఈ రోజుల్లో యూ డోంట్ నో వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ ఫాల్స్, ఏది సత్యమో, ఏది వాస్తవమో, ఏది తప్పో నీకు తెలియకుండా అయిపోయిందన్నమాట. రకరకాల బోధలు వచ్చేసాయి. సో మరి దాన్ని మనం ఎలా జాగ్రత్తగా మనం జీవించాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా మీరే చదవాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు చదవండి, తెలుసుకోండి, సత్యమేంటో మీరు గ్రహించండి. ఓకే, యూట్యూబ్ కాదు నువ్వు చూడాల్సింది, దేవుని యొక్క
బైబిల్ నువ్వు చదవాలి. హల్లెలూయా. దీంట్లో ఉన్నటువంటి మరి మర్మాలు నువ్వు తెలుసుకోవాలి. వాక్యము ఏ రీతిగా మాట్లాడుతుందో నువ్వు తెలుసుకొని ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో నువ్వు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ రీతిగా మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్స్. యూదా పత్రికలో ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. కొంతమంది రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులు మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును. చూడండి, దేవుడు మనకు కృప ద్వారా రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడమ్మా? కృప ద్వారా రక్షిస్తున్నాడు. కృపలో మనకు స్వేచ్ఛ ఉంది. కృపలో ఏముంది? స్వేచ్ఛ ఉంది. కృప ఉంది కాబట్టి నేను పాపం చేసి మరలా కృపలో దుంకుతాను అని కొంతమంది అనుకుంటారు కదా. ఏం చేస్తారు? ఐ కమిట్ సిన్ బట్ గాడ్ ఈస్ గుడ్ కదా. నేను మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, మరలా నేను పాపం చేస్తాను, మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు. చేయొచ్చా ఆ రీతిగా? చేయలేము. యూ కెనాట్ లివ్ లైక్ దట్. ఆ రీతిగా నువ్వు చేయడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు పాపం చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత నువ్వు మరలా పాపములకు వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. వీలు లేదు. ఎందుకంటే 1 యోహాను 3వ అధ్యాయము 9-10లో ఈ మాటలు ఉన్నాయి. దేవుని వలన పుట్టినవాడు ఏమవుతాడంట? పుట్టిన ప్రతివానిలో, దేవుని వలన పుట్టినటువంటి ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక. ఆయన బీజం ఉంది మనలో. హల్లెలూయా. నువ్వు దేవుని వలన పుట్టావు కనుక, దేవుని బీజము నీలో ఉంది కనుక వాడు పాపము చేయడు. హల్లెలూయా. దేవుని వలన జన్మించినటువంటి వాడు, దేవుని వలన పుట్టినటువంటి వాడు మరలా పాపములోకి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ బై మిస్టేక్ వాడు పాపంలో వెళ్ళినా సరే అందులో వాడు మునిగి తేలడు. వాడు అందులో బయటికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరు పాపంలో మరలా పడి దొర్లుతా ఉంటారో అలాంటి వారు దేవుని యొక్క బీజము లేనటువంటి వారు, రక్షణ పొందనటువంటి వారు. కనుక నువ్వేం చెయ్యాలంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఏం చేయాలమ్మా? నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితంలో పాపము తగ్గిపోవాలి. నీ జీవితంలో పాప కోరికలు, పాప వాంఛలు, లోక కోరికలు, లోక వాంఛలు, లోక ఆశలు ఇవన్నీ కూడా షుడ్ గో డౌన్. అవన్నీ కూడా ఏమైపోవాలి? తగ్గుతూ వెళ్ళిపోవాలి. నీ జీవితంలో ఆత్మీయ విషయాలు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు, దైవభక్తి, ప్రార్థన జీవితము, పరిశుద్ధ జీవితము, దైవ సంబంధమైనటువంటి జీవితం, ఇది నువ్వు ఏం చేయాలి? పెరుగుతూ నీ జీవితంలో వెళ్ళాలి. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. నువ్వు మరి దేవుని యొక్క కృపలో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రీతిగా మనల్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే అంత్య దినంలో మనం జీవిస్తున్నాం. అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో తెలియటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నాము. కనుక అతి జాగ్రత్తగా మనం జీవించాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే ఆయన ముందు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఒకానొక రోజు ఆయన ముందు నువ్వు నిలబడాలి. బలా మంచి దాసుడా, దాసురాలా అని నిన్ను చూసి ఆయన చెప్పాలి. కనుక జాగ్రత్తగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. వెలుగులో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడువు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, మరి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను కనికరించి కృప చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అందరు కలిసి నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం యేసయ్యా. జుంగల దేవానికి స్తోత్రాలు. జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మొదటివాడ కడపటివాడ నీకే స్తోత్రం. ఆది అంతము లేనివాడ, అద్భుతాలు చేయువాడ నీకే స్తోత్రాలు, స్తుతి. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయము తండ్రి నీ మందిరములో కూడుకోవడానికి, నీ సన్నిధిలో కూడి ఉండడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, అపాయకరమైనటువంటి దినములు రాబోతూ ఉన్నాయి. అంత్య దినాల్లో నోవా వంటి దినములు రాబోతూ ఉన్నాయి. లోతు ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రపంచం లాంటి దినములు రాబోతూ ఉన్నాయి. కనుక తండ్రి, విశ్వాసులుగా మమ్మల్ని మేము తండ్రి కాపాడుకోవడానికి తండ్రి ప్రభువా మీరు హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
అయ్యా తండ్రి, లోకము గతించిపోవును కానీ దేవునికి చిత్తము చేయువాడు శాశ్వతముగా నిలిచి ఉంటాడని అంటున్నావు తండ్రి. ఇదిగో ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు కాపాడుకుని కృపను మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, సహవాసము ద్వారా తండ్రి మమ్మల్ని మేము భద్రపరుచుకొని ప్రతి ఆదివారము తండ్రి నీ సన్నిధిలో కనబడే కృపను మాకు దయచేయండి. ప్రతి ఆదివారము తండ్రి నీ పరిశుద్ధ వాక్యమును వినడానికి కృపను దయచేయండి. ప్రతి ఆదివారము తండ్రి ఇదిగో నీ మందిరంలో వచ్చి నిన్ను స్తుతించి నీ నామాన్ని మహింపరిచే కృపను మాకు దయచేయండి అయ్యా. నీకే స్తోత్రాలు. అలాగే తండ్రి, అపవాది ఎప్పుడు కూడా మా సంతోషాన్ని ఆనందాన్ని దొంగలించడానికి ప్రయాసపడుతున్నాడు తండ్రి. అపవాది క్రియలన్నీ నిర్మూలము చేసి తండ్రి మా సంతోషాన్ని ఆనందాన్ని కాపాడుకునే కృపను మాకు దయచేయండి. పాటల ద్వారా నేను స్తుతించాలి, నీ నామాన్ని గణపరచాలి తండ్రి. నీ స్తుతి పాటల ద్వారా తండ్రి నీ నామము హెచ్చించబడాలి. ఆత్మ పూర్ణులై ఉండి తండ్రి, ఆత్మ చేత తండ్రి మేము తండ్రి ప్రభు పరిపూర్ణంగా ఆత్మ ద్వారా కంట్రోల్ అవ్వడానికి సహాయం చేయండి. నీకే మహిమ కలుగును గాక. అలాగే తండ్రి, విశ్వాసములో తండ్రి మేము ఎదుగుతూ, ప్రార్థనలో వాక్యములో తండ్రి మేము ఎదుగుతూ తండ్రి బలపరచబడడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ తండ్రి రక్షణను కాపాడుకునే కృపను దయచేయండి. ఇదిగో తండ్రి, అబద్ధ బోధకులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధను మేము వినకుండా తండ్రి మేము తండ్రి నీ యొక్క వాక్యాన్ని తెరిచి వాక్యములో ఏముంది, వాక్యము ఏ రీతిగా సెలవిస్తా ఉంది అని ప్రభువా వాక్యమును ధ్యానం చేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నీ మందిరముగా, నీ యొక్క కుటుంబంగా, ఒక సంఘముగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని నిలబెట్టి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.